జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. మున్నూరు కాపు కుల బాంధవులందరికీ మా యొక్క విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే మున్నూరు కాపు కుల బాంధవులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు రేపు అనగా ఆగస్టు 10 ఆదివారం నాడు మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, మాజీ గవర్నరు, న్యాయ కోవిదులు, బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి, మహనీయుడు శ్రీ పుంజాల శివశంకర్ గారి 96వ జయంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగిద్దాం. ప్రతి ఒక్కరం ప్రతి జిల్లాలలో, మండలాలలో, కాన్స్టిట్యూషన్లలో మన శివశంకర్ గారి ఫోటోను పెట్టుకొని అందరం నివాళులు అర్పిద్దాం. అతని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం అని మీకు ఈ మీడియా ముఖంగా, పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మున్నూరు కాపు కుల బాంధవులారా, మన ఒకే కులం ఒకే సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తమరావు పటేల్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, ప్రతి గ్రామ అధ్యక్షులు ప్రతి గ్రామం నుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, నా పేరు డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిని. అదేవిధంగా శ్రీ మల్లికార్జున స్వామి అఖిల భారత మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం చారిటబుల్ ట్రస్ట్ కుమ్రవెల్లి చైర్మన్. సదా మీ సేవలో. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. అదేవిధంగా పుంజాల శివశంకర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. అదేవిధంగా శివశంకర్ గారి విగ్రహాన్ని మన ట్యాంక్ బండి పైన పెట్టాలని చెప్పి రేపు ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము. అదేవిధంగా రేపు రవీంద్ర భారతిలో సుత ఇట్టి కార్యక్రమం ఉంది. దానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇట్టి కార్యక్రమానికి వస్తున్నారు. వారితో మన తెలంగాణ మంత్రి వర్యులు సుత వస్తున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో మన మున్నూరు కాపులు, బీసీ బిడ్డలు, బహుజనుల బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. సదా మీ సేవలో. చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్.